కాంగ్రెస్ ప్రభుత్వం కడుపు కట్టుకుని పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందజేసే ప్రజాప్రభుత్వం అని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, రాష్ట్ర బీసీ నాయకులు బండారి గంగాధర్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతరావులతో కలిసి మండలంలోని 29 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అన్నదమ్ములకు మరియు పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి గ్రామానికి చుట్టపు చూపులను స్నేహితులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి మరియు ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి పండుగ వాతావరణం సందర్భంగా ఊర్లో నిజంగా పండుగ ఉత్సాహాన్ని పెంపొందించేలా ఒక కార్యక్రమం తీసుకొని మరి సోదరిమణులందరికీ కూడా ముగ్గుల పోటీలు పెట్టడం, మరి యువకులకు చెల్లెలు తమ్ముళ్ళు అదేవిధంగా చిన్న పిల్లలందరికీ కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి ఈ గ్రామంలో మరి ఈ యాదగిరి గారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ముందుగా అభినందనీయం. అదేవిధంగా వారు కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంత అభినందనీయం, ఎంత ముఖ్యం అనే విషయంలో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనకు తెలుసు స్త్రీలకి పండుగ ముందు ఎన్ని పనులు ఉంటాయో మనకు తెలుసు. పండుగ అనిపిస్తుంది. జయంతి కూడా మళ్ళా తర్వాత యువజన వారోత్సవాలు జరుగుతున్నాయి. దాని సందర్భంగా దొంతిల అన్నమే దండేపించిండు, అదే ధన్యులం అనుకున్నాం. కానీ స్వామి వివేకానంద స్ఫూర్తితో ఇక్కడ యువకులు వాలీబాల్ పోటీ పెట్టుకోవడం కానీ ఇవన్నీ అక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే ఈ శభాష్ పల్లి ఎందుకు పేరు పెట్టిరో నాకు తెలియదు, కానీ నిజంగా శభాష్ అనిపించుకున్నారు కదా. నిజంగా గర్వం అనిపిస్తుంది. ఇక్కడ అందరు చూస్తుంటే, ఇక్కడ సంక్రాంతి సందర్భంగా చూస్తుంటే పిల్లలు కానీ మా లచ్చ వేసింది, మా అవ్వ కూడా కట్టలేస్తుంది ఇప్పుడు మా ఇంటిని కూడా నిజంగా